మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్పై మంగళవారం గోపాలకృష్ణ థియేటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం రాస్తా రోకోకు ధర్నాకు దారితీసింది. వివరాలు క్రైమ్లో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న వై సాయి వాగ్దేవి అనే యువతి మంగళవారం విజయవాడ వైపు నుండి AP 39 HA 3832 కారులో ఎన్ఆర్ఐ వైపు వెళ్తూ గోపాలకృష్ణ థియేటర్ వద్ద రోడ్డు పక్కగా వెళ్తున్న 2-వీలర్ను ఢీకొట్టింది. దీంతో 2-వీలర్ మీద ఉన్న పాతకోటి ప్రశాంత్ తీవ్రంగా గాయపడగా అదే బండి మీద ఉన్న ప్రశాంత్ మేనకోడలు కె వెరోనికా అనే 4 ఏళ్ల బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు పబ్లిక్ పాత బస్టాండ్ సెంటర్ వద్ద రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడారు. పాపకి యాక్సిడెంట్ చేసిందండి. కారు వస్తానే అక్కడ గోపాలకృష్ణ వాళ్ళ దగ్గర పిల్లోడు ఎక్కించుకొని వెళ్తున్నాడు. పక్కన వెళ్ళే వాళ్ళ స్పీడ్ తో వచ్చి గుద్దేసింది. నలుగురు గుద్దింది, 2 బళ్ళు గుద్దేసింది. నలుగురు గుద్ది మళ్ళీ ఆపుకోకుండా మళ్ళీ ఎక్కించేసి పిల్లోడు మీద టైర్, పిల్ల మీద టైర్ ఎక్కించేసింది. కారు ఎక్కించేసింది. సిబార్ హాస్పిటల్లో డెంటల్ డాక్టర్ ఈరోజు మార్నింగ్ 9:30 టైంలో గోపాలకృష్ణ థియేటర్ దగ్గర కారుతో వచ్చి నలుగురు మోటార్ బైక్ వాళ్ళని ఢీకొట్టింది. దాంట్లో ఆటోని కూడా గుద్దింది. దాంట్లో మా తమ్ముడికి మా చెల్లి యొక్క కూతురు చనిపోయింది. మా తమ్ముడికి కూడా నడువుల మీద నుంచి కారు వెళ్ళిపోయేసరికి కొంచెం సీరియస్గా ఉంది. దాని గురించి మేము న్యాయపరంగా విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నేను మా అత్త పుట్టింటికి నొప్పులు కానీ వచ్చాను కాన్పు చేయించుకోవడానికి. 2 పిల్లలండి నాకు. అయితే ఒక అమ్మాయిని నా దగ్గర ఉంచుకొని ఒక అమ్మాయిని మా అత్త వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను. పొద్దున పూట 8కి 8:30కి రెడీ చేసి అన్నయ్య చేత బండి మీద పంపించాను. కారు వచ్చి గుద్దేసిందని చెప్పారు. ఎంతవరకు తెలుసు నాకు. అన్నయ్య తెలీదండి నాకు. పట్టించుకోవట్లేదండి, ఏం చెప్పట్లేదు. అసలుకి వాళ్ళు వెళ్తుంటే నవ్వుతున్నారు. అసలుకి జనాలు మొహాలు చూసి ఈ అమ్మాయిని కాడికి ఎత్తుకెళ్ళి రూమ్ లో తీసుకెళ్ళి చూపించుకొచ్చారు. బయటికి తేవట్లేదు. తీసుకెళ్ళి అమ్మాయి కాడికి తీసుకెళ్ళి చూపించి తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయి కాడికి చూపించాలి, ఈ అమ్మాయిని అమ్మాయి కాడికి ఎత్తుకెళ్ళాలా? ఎట్లా బాధ కదా. బిడ్డ కౌలిపోయి ఆ పిల్ల ఉంది కదా, ఆ పిల్ల కాడికి ఏం రావాలా? తన కాడికి వెళ్ళి నా కూతురుని ఏం చేసావు ఇయ్యని ఈ అమ్మాయి అడగాల. అది జరిగింది. ఎంతసేపు పొద్దున 1 గంట కానించి మేము ఇక్కడ పానాసారం చేస్తున్నాం. కనీసం నా బిడ్డను నాకు చూపి నాకే సమాధానం చెప్పండి. నేను ఒక్క మంచినీళ్ళు కూడా ముట్టలా తల్లి. ఆమె మామూలుగా అక్కడ తెప్పి లారీ ఒకటి ఉంటే దాన్ని ఆటో ఉంటే గుద్దేసి వచ్చిందంట. తర్వాత వీళ్ళని గుద్దిందంట. తర్వాత ఎవరో పక్కన వాళ్ళకి 4 తగిలిందంట. అంతే. మళ్ళీ కూర్చుంటాం.